పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పదమైనటువంటి మృతి. సో, ఇప్పటివరకు గూడా 10 రోజులు గడుస్తున్నా గూడా పోస్ట్‌మార్టం రిపోర్ట్ అనేది రాలేదు. సో, ఇది ఎందుకని ఆలస్యం అవుతుంది? ఇప్పుడు సమాజంలోనే భావోద్వేగాల మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణ ఇది. ఈ సంఘర్షణని టక్‌మని ఒకేసారి పోలీస్ డిపార్ట్మెంట్ రివీల్ చేయదు. ఇది ఎంతవరకు కరెక్టు, పూర్తిగా అది కరెక్ట్ అని నిర్ధారించుకున్న తర్వాతే పోలీస్ డిపార్ట్మెంట్ ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. గబుక్కని ఇది మర్డరో, ఇది లేతే సూసైడో, లేతే ఎవరైనా చంపారని ఎవరు చెప్పరు. దేనికైనా కొంత సమయం పడుతుంది. వాస్తవంగా ఇది హత్య అని జరగడానికి కారణం ఆయన హిందువులపై చేసిన వ్యాఖ్యానాలు, చాలా నీచమైన వ్యాఖ్యానాలు చేశారు. ఒకప్పుడు ఆయన బ్రతుకున్నప్పుడు అంత నీచమైన వ్యాఖ్యానాలు చేసిన ధర్మిల ఆయన అనుమానాస్పద మృతి చెందినప్పుడు ఫలానా వ్యక్తులే చంపేశారు అని చెప్పేసి పాస్టర్లు అందరూ ముందుకొచ్చి పెద్ద గందరగోళం సృష్టించారు. తర్వాత ఏం తెలిసింది, ఇతను ఆ కారణం చేత కాదు వేరే కారణం చేత చనిపోయాడు అని కొన్ని సంఘటనలు చూపిస్తున్నాయి. ఒక్కొక్కరు సెలవుల పొలవుల కింద అల్లుతూ అది 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 ప్రవీణ్ కాదని కొంతమంది, ప్రవీణ్ అని కొంతమంది, ఆ బండి ప్రవీణ్ కాదని కొంతమంది, ప్రవీణ్దే అని కొంతమంది, డూప్‌ని పెట్టారని కొంతమంది. డూపుని పెట్టారని కొంతమంది. ఇంత రాద్ధాంతం జరుగుతున్న సందర్భంలో దీన్ని కొంచెం సద్దుమణిగిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడించాలనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుందనే ఆలోచనలో నేను ఉన్నాను. సో, గత వారం రోజుల నుంచి చూస్తున్నాం. రోజుకొక వీడియో అయితే బయటికి రావడం జరుగుతుంది. సో, ఈ వీడియోలు మీడియా వాళ్ళు ప్రవేశపెట్టకుండా డైరెక్ట్ పోలీస్ వాళ్ళే ప్రవేశపెడితే బాగుంటుంది గదా! అది నిజమే. పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్తేనే వీళ్ళు పెడతారా మీడియా, లేకపోతే చాలా పెద్ద ప్రమాదం, రేపు పొద్దున్న కేసులు అవుతాయి. అంటే ఇప్పుడు వీళ్ళు కూడా పెడుతున్నారు కదా ఫేక్ అని. వాళ్ళు AI వీడియోలు. అందుకే ఈ గందరగోళం జరుగుతుంది కదా. అదే ఇప్పుడు ఇతను తాగి చనిపోయాడని కొంతమంది అంటున్నారు. అంటే పోలీస్ డిపార్ట్మెంటే చెప్తుంది కదా. అంటే ఇప్పుడు తాగుడు అలవాటు ఉన్న వ్యక్తి ప్రయాణంలో అన్ని బ్రాండ్లు ఒక సవేరా లిక్కర్ మార్ట్‌లో 2 బడ్‌వైజర్ బీర్లు తీసుకున్నాడు. 2 1990 బకాడి తీసుకున్నాడు. ఇంకోటి జిన్ తీసుకున్నాడు. సో, అక్కడి నుంచి మళ్ళీ ఏదో కోదాడ దగ్గర మళ్ళీ అక్కడ కూడా మద్యం తీసుకున్నాడు అన్నాడు. మళ్ళీ అక్కడ ఏలూరు దగ్గర కూడా మళ్ళీ బకాడి హాఫ్ తీసుకున్నాడు. ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో సో, ఇలాంటి అది కూడా ఎండలు మండిపోతున్నాయి. సో, అలాంటి టైంలో ఇన్ని రకాల బ్రాండ్లు తాగి మనిషి ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉందంటారా? నేను నిజంగా ఆయన తాగాడని అనుకుంటే వాస్తవంగా ఆయన ఏదో మృత్యువు కోసం వెళ్తుంటా అనిపిస్తుందే తప్ప, అవును. నేను చనిపోవాలని నిర్ధారించుకుని వెళ్తున్నట్టుంది తప్ప అతనికి యాక్సిడెంట్ అయినట్టు లేదు. ఒక చోట 2 చోట్ల పడిపోయాడు. అవును. చాలా మంది అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు. బాబు నువ్వు ఇక్కడే ఉండు, నీ పరిస్థితి బాగాలేదు, నీ ఆరోగ్యం బాగాలేదు అని పోలీసు వారు కూడా చెప్పడం జరిగింది. అతను 3 గంటల తర్వాత ఇక్కడ ఉన్నాడు. కానీ 3 గంటల తర్వాత కూడా మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోయి అతను చావుకి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది తప్ప ఈ దృశ్యాలన్నీ చూస్తే వాస్తవంగా అంత క్లారిటీగా, అంత క్వాలిటీగా ప్రతి విషయాన్ని కూలంకషంగా చర్చించేటటువంటి ప్రవీణ్ గారు ఇంతలా ఎంతకి అయిపోతాడని మాకు ఆశ్చర్యం కింద ఉంది. అతను ఏదన్నా ఇబ్బంది పడ్డాడా ఏం అర్థం కావట్లే. అంటే మీకు అక్కడ యాక్సిడెంట్ లో జరిగిన హెల్మెట్, వీళ్ళు చూపెడుతున్న విజువల్స్ లో, సీసీటీవీ ఫుటేజ్ లో 2 సేమ్ లేవు అనమాట. అది వేరే ఉంది. అతడు వేసుకుందేమో జావా అని బ్రాండ్ చూపిస్తుంది. వైన్ షాప్‌లలో ఏమో అక్కడ జావా అని బ్రాండ్ లేదు. సో, ఇవన్నీ అనుమానాలు వస్తున్నాయి. ఈ అనుమానాలకి ఎప్పుడు తెరదించబోతున్నారు? ఎవరు నమ్మడానికి లేదండి. కొంతమంది కొంత మార్పింగ్ చేసి పెడుతున్నారు. కొంతమంది మతోన్మాదులు ఏమన్నారంటే ఆయన చనిపోయి 11:30కు యాక్సిడెంట్ అయితే ఎవరికి తెలియకముందే కొంతమంది 8 గంటలకు హమారా ప్రసాద్, కరుణాకర్ సుగ్నా లాంటి వాళ్ళు ఇతడు ఎక్కడో తప్పదాగి చచ్చిపోయాడు అని పోస్ట్ మార్టంలో వస్తుందని చెప్పడం జరిగింది. ఇంకోటి కరుణాకర్ అంటే యాక్సిడెంట్ 11:30 అయింది. ఎవరికి తెలియకముందే పొద్దున 8 గంటలకి ఎవరికి తెలియకముందే వీళ్ళు ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టడం జరిగింది. ఇంకోటి కరుణాకర్ సుగ్నా ఏమని పెట్టాడంటే ప్రీ ప్లాన్ మర్డర్ అంటే ఏంటో మీకు చూపిస్తాం అని వాళ్ళు చెప్పిన పదంగా చూస్తే ఈ అనుమానాలన్నీ కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే ఎవిడెన్స్ ఉందన్నారో వాళ్ళందరినీ పోలీసులు పిలిపిస్తున్నారు. ఏం ఎవిడెన్స్ ఉందో చెప్పమని.